బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో వివిధ గ్రామాల్లో కిరాణా షాపుల్లో అంగన్వాడీ పాల ప్యాకెట్ల అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తాజాగా రౌతుపాలెం గ్రామ పంచాయతీలో కిరాణా దుకాణాల్లో అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే పోషకాహారం పాల ప్యాకెట్లు కనిపించాయి. కిరాణా దుకాణంలో అధిక రేట్లకు వీటిని విక్రయిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అంగన్వాడీ టీచర్లు కలిసి ప్రభుత్వం ఇచ్చే పాలు, పోషకాహారం అమ్మిస్తున్నారని తెలుస్తుంది. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడంలో ఐసీడీఎస్ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో వివిధ గ్రామాల్లో కిరాణా షాపుల్లో అంగన్వాడీ పాల ప్యాకెట్లు అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. తాజాగా రౌతుపాలెం గ్రామ పంచాయతీలో కిరాణా దుకాణాల్లో అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే పోషకాహారం పాల ప్యాకెట్లు కనిపించాయి. కిరాణా దుకాణంలో అధిక రేట్లకు వీటిని విక్రయిస్తున్నారు. కాంట్రాక్టర్లు, అంగన్వాడీ టీచర్లు కలిసి ప్రభుత్వం ఇచ్చే పాలు, పోషకాహారం అమ్మిస్తున్నారని తెలుస్తుంది. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడంలో ఐసీడీఎస్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.